కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి అయిన బండి సంజయ్ కొడుకు భగీరథ్ మీద ఒక న్యూస్ అయితే కాంట్రవర్సీ అయింది. అతని మీద వచ్చిన న్యూస్ గత 5 days నుంచి కాంట్రవర్సీ అయితే అయింది. మీడియా మొత్తం ఆ అమ్మాయి హనీ ట్రాప్ చేసిందని, ఎవడు పొమ్మన్నాడు ఫామ్ హౌస్ కి, ఇష్టం లేకుండా పోతుందా, ఇష్టంతోనే పోయింది, ఇష్టంతోనే అయింది, తప్పేంటి అని న్యూస్ ఛానల్స్ ఇంకా ఇతర ఆడియన్సెస్ అయితే అంటున్నారు. ఇంకొంతమంది అయితే ఇవన్నీ ఆయనని పొలిటికల్ గా దెబ్బతీయడానికి ఇదంతా ఫ్రేమ్ చేస్తున్నారని అంటున్నారు. సో ఇదంతా మనం మాట్లాడుకుందాం, ఇవన్నీ రియల్ గానే అనుకుందాం. అసలు వాస్తవానికి ఏం జరిగింది ఏంటి అనేది మన స్టైల్లో మనం అయితే డీకోడ్ చేసేద్దాం. ఆ అమ్మాయి ఇష్టంతోనే పోయింది, ఇష్టంతోనే ఆల్కహాల్ తాగింది, ఇష్టంతోనే అబ్బాయితో చేయాల్సిన చేసింది అని అనుకుందాం. సో ఇందులో బండి భగీరథ్ తప్పేం లేదు, తప్పంతా అమ్మాయిదే. డబ్బుల కోసం హనీ ట్రాప్ చేసిందని అనుకుందాం, కానీ మన దగ్గర ఇంత టెక్నాలజీ, విజిలెన్స్ ఉంది. సెకండ్ లో కాల్ రికార్డ్స్, చాటింగ్ అంతా వచ్చేస్తుంది. మరి కంప్లైంట్ ఇచ్చి అసలు ఈ రోజుకి నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పటికీ 5 days అవుతుంది. ఇప్పటికీ అతను అరెస్ట్ చేయకుండా, అతను పెట్టిన మెయిల్ చదువుకుంటా ఇలా ఉంది మన రాజకీయ వ్యవస్థ. బండి భగీరథ్ ఇన్నోసెంట్ కదా, తను ఏ తప్పు చేయనప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి ఇన్ని డేస్ ఎందుకు? తలుచుకుంటే ఏదైనా పట్టుకోవాలైనా కథ తీర్చాలన్నా ఒక 1 hour లో అయిపోద్ది. అయినా కూడా మనం పోలీస్ వ్యవస్థ మన వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు, ఎందుకు విశ్లేషించలేకపోతున్నారు? ఆ బండి భగీరథ్ ఏమో మొత్తం ఎమోషనల్ ఫీల్ లాగా మొత్తం హ్యాండ్ కట్ చేసుకొని ఫొటోస్ పెట్టడం, ఎమోషనల్గా మాట్లాడడం, ఫోన్ చేయకుంటే నేను ఉండలేకపోతున్నా, అసలు నా మైండ్లో నుంచి పోతలేవు అనే అలాంటి రికార్డులు కూడా నేను అనట్లేదు, అలాంటి రికార్డ్స్ కూడా బయటపడ్డాయి. మీరు కూడా చూసే ఉంటారు. సో నేను కూడా వేస్తా. సరే అడిగే ముందు ఒక 100 సార్లు ఆలోచిస్తాను, లెజిట్ 100 సార్లు ఆలోచిస్తాను. ఏ ఫీలింగ్ తో లోపల ఎట్లా తీసుకుంటున్నా తెలియదు. ఇప్పుడు కూడా ఇప్పుడు రిమెంబర్ టచ్ మళ్ళీ మాకు లోపల నాకు ఇట్లా నువ్వు దగ్గరికి వస్తే నీకు అంటే అవుట్ ఆఫ్ లవ్ యూ కమ్ లో నాకు నా హార్ట్ ఎప్పుడైనా చూడు థ్రాబ్స్. నిన్ను ఇంటికి రావతా కదా జర లేట్ అయితే నీ మెసేజ్ వచ్చినాక భయం అంటే యాంగ్జైటీ. సో ఈ కాల్ రికార్డ్ విన్నారు కదా, ఇద్దరికి ఇష్టంతోనే కలిసారు, ఇష్టంతోనే చేశారు. లాస్ట్కి ఈ అమ్మాయి ట్రాప్ చేసింది, ఇతనికి అర్థమైంది, సైడ్ అయిపోయాడు. అసలు మొత్తం స్టోరీ వింటే వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది, బండి భగీరథ్ తప్పు ఉందా, భగీరథ్ తప్పేంటి, అమ్మాయికి న్యాయం జరుగుతుందా, ఓవరాల్ గా జరగదా? సో ఈ అమ్మాయి భగీరథ్కి మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా పరిచయం. వాళ్ళ పరిచయాలంటే ఎలా ఉంటాయో తెలుసుగా, మొత్తం పార్టీలు, పబ్లు, రిచ్ పీపుల్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది వాళ్ళ అన్నీ మనం చూస్తూనే ఉంటాం కదా రెగ్యులర్ లైఫ్లో. సో అలా వీళ్ళు పరిచయం అయితే అయ్యారు. వాళ్ళ పరిచయం కాస్త ఫ్రెండ్షిప్ నుంచి క్లోజ్గా అలా కొంచెం ముందుకైతే కొనసాగింది. సో అమ్మాయి పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మాయి అండ్ భగీరథ్ వీళ్ళిద్దరూ కలిసి 1.5 year నుంచి దాదాపు 2 years వరకు కలిసి తిరిగారని ఈ మాట భగీరథే చెప్పాడు. సో వీళ్ళిద్దరూ కలిసి పార్టీలు, ఫంక్షన్లు, తిరుపతి, అరుణాచలం అంటూ చాలా టూర్స్ అయితే తిరిగారంట ఈ గ్యాప్ లో. వీళ్ళు నార్మల్ ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ త్రూ అలా చాటింగ్ అయితే రెగ్యులర్ గా చేసేవాళ్ళు. అండ్ అంతా బాగానే ఉంది. లాస్ట్ ఇయర్ December 31st నాడు పార్టీ ఉంది, వస్తావా మోయినాబాద్ ఫామ్ హౌస్ రా అని అమ్మాయిని అయితే భగీరథ్ ఇన్వైట్ చేశాడు. సో ఇక వాళ్ళు ఆల్రెడీ ఫ్రెండ్షిప్ ఇన్ డెప్త్ లో ఉంది, వాళ్ళు ఆల్రెడీ కలిసి ఎంతో తిరిగారు కాబట్టి అమ్మాయి కూడా రాను అనలేక సరే వచ్చేసింది. డబ్బున్న వాళ్ళ పార్టీస్ అంటే ఆల్కహాల్, డ్రగ్స్ అలా ఎన్నెన్నో ఉంటాయి. సో కొంతమంది అంటున్నారు ఆల్కహాల్లో డ్రగ్స్ కలిపి మరి తాగించారు, ఇంకొంతమంది అంటున్నారు ఆల్కహాలే తాగిందని అంటున్నారు. మొత్తానికి తాగడం అయితే జరిగింది. అమ్మాయి తాగిన మత్తులో అబ్బాయి అత్యాచారం చేశాడా లేకుంటే అమ్మాయి ఇష్టంతోనే వాళ్ళిద్దరూ కలిసారా అనేది వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసు. ఎందుకంటే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని మన నిప్పి అమ్మాయికి ప్రామిస్ చేశాడంట. సో పెళ్లి చేసుకుంటా అంటే ఎలా ఉంటుందో తెలిసే జంజీలకి అలా 2-3 times అయితే వీళ్ళిద్దరూ ఫిజికల్ గా కలిశారంట. సో ఇంకా దరిద్రం ఏంటంటే అమ్మాయి వాళ్ళ ఇంటి బేస్మెంట్ లోనే ఒకసారి అయితే వీళ్ళిద్దరు కలిశారంట. నువ్వేంటి మొత్తం అమ్మాయిదే తప్పున్నా అని పోర్ట్రేట్ చేస్తున్నావు, అసలు అమ్మాయి మైనర్ కదా అని మనలో ఒక డౌట్ అనేది రేస్ కావచ్చు. కాకపోతే ఎలా అంటే ఇప్పుడున్న జంజీకి ఎలా అంటే పెళ్లి చేసుకుంటా అనగానే వాళ్ళు అన్ని మర్చిపోతారు. ఆ తర్వాత బీజేపీ పార్టీ ఒక వ్యక్తితో, సంగప్ప అనే వ్యక్తితో కలిసి బండి సంజయ్ వాళ్ళ ఇంటికైతే కరీంనగర్ వెళ్ళారంట. అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం జరిగిన స్టోరీ అంతా చెప్పారంట బండి సంజయ్ గారికి. చాటింగ్స్, ఫోన్ కాల్స్ మొత్తం అంతా
చూపించారంట. సో మన ధర్మరక్షకులైన బండి సంజయ్ గారు ఒప్పుకోలేదు. పైగా మీ అమ్మాయి ఎంతమందితో తిరిగిందో, మా అబ్బాయికి మంచి ఫ్యూచర్ ఉంది, వాడికి ఇచ్చి ఎలా చేస్తా అని బండి సంజయ్ అయితే అన్నాడు. సో అలా అమ్మాయి మీద తప్పుగా మాట్లాడాడు. అలా అనడంతో పాటు అండ్ అలాగే ఏమైనా సెటిల్మెంట్ కావాలంటే చేసుకోండి అని అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళతో చెప్పగా వాళ్ళు తిరస్కరించి రిటర్న్ అయితే వచ్చేసారు. ఈ గ్యాప్ లో అమ్మాయి కొద్ది దినాల తర్వాతకి అమ్మాయి 2 times సూసైడ్ అయితే అటెంప్ట్ చేసిందంట. సూసైడ్ అటెంప్ట్ చేసుకొని మొత్తం ఆమె ఒక ట్రోమాలోకి వెళ్ళిపోయిన తర్వాతకి మళ్ళీ ఇతను మొత్తం మర్చిపోయి ఉన్న జ్ఞాపకాలని మళ్ళీ తినే లేపాడంట. ఎలా అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి, మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి వీళ్ళు కలిసి దిగిన ఫొటోస్ వాళ్ళకి సెండ్ చేసి మేము ఇలా ఎంజాయ్ చేసాం ఇది అని బండి భగీరథ్ వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ తనకి అడగడం మళ్ళీ ఏంటి ఇది ఇట్లా చేశారు ఇది అది అని మళ్ళీ తనకి ఇంకా మర్చిపోయిన జ్ఞాపకాలు ఇంకా మెంటల్గా మొత్తం టార్చర్ చేశారన్నమాట. అంతా కాదు, మనం న్యాయంగానైనా పోరాడదామని అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితే డిసైడ్ అయ్యి పోలీస్ స్టేషన్స్కి అయితే వెళ్ళారు. అక్కడ ఈ కేసులో బడా నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని అసలు ఎంత నిర్లక్ష్యం అంటే కేసును కూడా తీసుకోకపోవడం జరిగింది. ఇదంతా అయినాక మళ్ళా నరేంద్ర మోడీ వచ్చినప్పుడు ఆ సభ ముందు నేనైతే పెట్రోల్ పోసుకొని ఇట్లా నిరాహారం చేస్తా లేకుంటే చనిపోతా అది అని ఆరోపణలు వాళ్ళ మమ్మీ చేస్తే, సో దానితో పాటు పోలీసు వాళ్ళు వాళ్ళని కూర్చోబెట్టి 3-4 గంటలు కూర్చోబెట్టి ఏంటి అవని అప్పుడు క్లియర్గా ఎవిడెన్స్తో సహా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారంట. ఇదంతా జరిగినాక స్టిల్ ఇప్పటికీ కూడా మనకు అసలు న్యాయం జరుగుతుందా లేదా అన్న క్వశ్చన్ ఒకటే రైజ్ అవుతుంది ప్రతి ఒక్క కామన్ మ్యాన్. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇది జరిగిన కొద్ది 2 days తర్వాతకి బండి సంజయ్ కూడా అసలు ఎక్కడున్నాడో తెలియట్లేదు. సో వీళ్ళిద్దరు అప్స్కాన్ అయినట్టు కొన్ని పోస్టర్లు కూడా మన హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ అంటించారు వాళ్ళ మీద. ఇన్ని రోజులు వేరే ఉంటే మీకు ఇప్పుడు ఎందుకు విక్తురు వీటిని? మీరు తొత్తులా బండి సంజయ్కి? బండి సంజయ్ తొత్తులా? కాంగ్రెస్ వాళ్ళు బండి సంజయ్ ఒకటేనా? దీంట్లో ఎవరు హస్తం ఉంది ఏంటి అనేది సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఎలా ఎంత పెద్ద వాళ్ళైనా సరే శిక్ష పడాల్సిందే అని. అవసరమైతే కఠినంగా వ్యవహరిద్దాం. ఎంత వారున్నా కూడా వాళ్ళని ఎంత సెలబ్రిటీ అంత ప్రజలలో నించోబెట్టి శిక్షిస్తే ప్రజలకు ఒక సమాచారం, ఒక సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. సామాన్యులను 1000 మందిని మనము కేసులు కట్టి జైలుకు పంపించిన చర్చ రాదు. ఇట్లాంటి నేరాలకు పాల్పడుతున్న 2 ప్రముఖులను తీసుకెళ్లి జైలు వేస్తే ప్రజలందరికీ ఓహో ప్రభుత్వం కఠినంగా ఉన్నది, ఎవరిని వదలదు అనే. తను అన్నది ఓన్లీ చూపించుకోవడానికేనా లేకుంటే రియల్గా న్యాయం అవుద్దా అనేది మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంకా ఈ విషయానికి వస్తే ఫస్ట్ ఈ విషయం మీద అసలు ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఏమని మాట్లాడుతున్నారు అనేది మనం ఒక క్లియర్ కట్ విషయానికి వస్తే, ధర్మరక్షకులైన కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు కదా తల్లులు, ఇప్పుడు ఏమైపోయారు, ఎవరు వాళ్ళైతే హనీ ట్రాప్, లవ్ జిహాద్ ఇలాంటివి అయితేనే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు ముస్లిం, వీళ్ళు హిందూస్. ఇటు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అసలు ఈ విషయం ఇంతగానం అయినప్పుడు ఎవరన్నా ఒక్కరు కనీసం ఈ విషయం పైన మాట్లాడుతుర్రా? ఎవరు మాట్లాడరు. అంటే ఎంత నిర్లక్ష్యం ఉంది మన గవర్నమెంట్. బీజేపీ రామచంద్రరావు ఏమంటున్నారో వినండి ఆయన మాటల్లో. అదే కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ పార్టీకు అది సాధించలేదు. ఇట్స్ లీగల్ మ్యాటర్, లా విల్ టేక్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మన నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో చేస్తూ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ ఇన్వెస్టిగేటెడ్. కొడుకు చేసిన పనికి అంట తండ్రికి ఏం సంబంధం అంట. చిచ్చి. మరోవైపు వీసీకే పార్టీ లీడర్ తెలంగాణ శ్యామ్ అనే ఒక అతను బాధితురాలికి న్యాయం చేయాలి, బండి భగీరథ్ని అరెస్ట్ చేయాలి అని అమరణ నిరాహార దీక్ష పిలుపునైతే ఇచ్చాడు. నెక్స్ట్ డే తను నిద్ర లేవక ముందుగా పోలీసులు అయితే తన ఇంటికి వచ్చారు. పొద్దున్న నేను టవల్ మీద ఉన్నా, ఎంతటి దుర్మార్గం, నిందితుడిని పట్టుకోవాల్సినటువంటి పోలీసులు మా ఇంటికి వచ్చారంటే చూడండి. పోలీసులు బీజేపీ కార్యకర్తల. అలాగే ఇంకొక అతను మొత్తం సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లోనే దాపెట్టాడు అని అలానే బండి వేసుకో డైరెక్ట్ దూసుకెళ్లాడు. సో అతన్ని కూడా ఆపడానికి ప్రయత్నించాడు, పోలీసులు ఆపేశారు. అరెస్ట్ చేయాలి, బండి సంజయ్ కుమార్ వెంటనే అరెస్ట్ చేయాలి. బండి సంజయ్ కొడుకును రేవంత్ రెడ్డి దాచి పెట్టుకున్నాడు. బండి సంజయ్ కొడుకు రేవంత్ రెడ్డి ఇప్పుడు అతను రియల్ తప్పు చేసి
లోపలికి వెళ్ళినా కానీ మళ్ళీ బెయిల్ మీద మళ్ళీ వస్తాడు, మళ్ళీ తను ఏ భయం లేకుండా చేసేటివన్నీ చేస్తూనే ఉంటాడు. రేపు తను ఇంకెన్ని చేసినా కానీ సిస్టమ్ తనని సేవ్ చేయడానికే చూస్తుంది. కానీ దిశ కేసు మీ అందరికీ గుర్తున్నా అనుకుంటా. సో అందులో అందరు పేదవాళ్ళు కాబట్టి ఎన్కౌంటర్ చేశారు. సో దానికి కూడా నేను అందరికి ఒకటి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను మన వ్యూవర్స్కి అందరికీ. ఏంటంటే దిశ కేసు మీ అందరికీ తెలుసు కదా. సో దాని మీదనే ఒక కంప్లీట్ సినిమా ఉంది. ఏది జన గణ మన అని ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమా చూడరి. సో అసలు ఈ నిర్భయ కేసు ఎలా అయింది ఏంటి అనేది కూడా ఒక మీకు కంప్లీట్ క్లారిఫికేషన్ వస్తుంది. సో నా కోసం, సొసైటీ కోసం అసలు మీ పర్ఫెక్షన్ మొత్తం చేంజ్ అవుతుంది. అసలు అలాంటి సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా జనగణ మన. గుర్తుపెట్టుకోరు, చూడరు. అదే రేప్ కేసు, అదే మైనర్ రేప్ కేసులో జూబ్లీ హిల్స్ పబ్లో జరిగిన ఒక 5 బడా బాబుల కొడుకులు ఉన్నారు దాంట్లో. సో ఇంతవరకు జరిగి 3 years అవుతున్నా బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. ఏం చేయలేకపోయారు. వాళ్ళని ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదు మరి? ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు కాదు. ఇప్పటికి కూడా అమ్మాయికి న్యాయం జరగలేదు. మొత్తానికి ఈ కేసులో అసలు అరెస్ట్ కాకుండా ఇంటర్నల్ బెయిల్ కోసం భగీరథ్ హైకోర్టులో పిటిషన్ వేశాడంట. చట్టాన్ని అమలు చేయాల్సిన ఒక కేంద్ర మంత్రి కొడుకే ఇలా చేస్తే కేసులో ఆరోపణలు రాగానే దాన్ని ఎదుర్కోకుండా కామ్గా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు. మొత్తానికి మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఇప్పటి వరకు చూసారంటే అసలు ఉన్న మా టీం అందరికి కొంచెం ప్రోత్సాహం రావాలంటే కొంచెం మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఉంటే మాకు కూడా కొంచెం ఉత్సాహం ఉంటుంది. ఇంక కొన్ని వీడియోలు తీయడానికి కూడా మాకు కొంచెం సంతోషం అనిపిస్తుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. సో ఇంకా నేను చాలా మాట్లాడతా, ఇంకా ఉన్నాయి చాలా. ఒక్కటే వీడియోలు అన్నీ చెప్పలేం కాబట్టి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్ లాస్ట్ విషయం నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను. అందరి మనసులో ఉన్నది కూడా చట్టానికి డబ్బులున్న వాళ్ళని శిక్షించే అంత సీను లేదు. ప్రతాపం అంతా మనలాంటి మామూలు మనుషుల మీదనే. ఏమంటారు ఫ్రెండ్స్? కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.